జూరాల ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసిన రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. యాసంగి ఖండం గట్టెక్కడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. అధికారుల మాటలు నమ్మి సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అన్నదాత. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయనిగా జూరాల ప్రాజెక్టుకు పేరుంది. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుపై కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. కాగా జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు యాసంగిలో సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వానాకాలంలో వందల టీఎంసీల నీళ్లు జూరాల ప్రాజెక్టు నుండి దిగువకు వెళ్లాయి. ఇప్పుడు రైతులకు నీళ్లిద్దామంటే ప్రాజెక్టులో నీళ్లు లేవు. వారాబందీ పద్ధతిలో సాగునీరు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు తాగునీటి అవసరాలు తీర్చడానికి కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ప్రాజెక్టులో పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోవడం, గేట్ల నుండి నీటి లీకేజీ ప్రాజెక్టుకి పెద్ద సమస్యగా మారింది. మాకి చేనులోకి నీళ్లు అందాల, నాట్లు ఎండిపోతుండయి. అప్పుడు మొదలు నిండా ఇడిచి వదిలిపెట్టిరి. ఇప్పుడు వెనకసిరి బీడు పెట్టినారు. నోటుకు ఇప్పుడు 3 సార్లు మందులు చల్లినాం, 3 సార్లు పేరు చేసినాం. 4-5 వేలు కూలర్లు దొరకక ఏరే ఊరోళ్ళని దొరకొచ్చుకొని నాట్లు వేపించుకోండం. అన్ని నోటుకు వచ్చినాక ఇప్పుడు నీళ్ళు వదలకుండా ఉంటే మేము యాసెట్లు పట్టుకున్నాలా? అప్పుడే నీళ్ళు వదలకుండా పేపర్కో ఊరికి పేపర్కి ఇచ్చి నాట్లు వద్దు నిరుట్లక్క పెట్టి నిరుట్లక్క ఎంజాయ్ బీడు పెట్టుకుంటే మా ఇంట్లో మామ కూర్చుంటుంది. ఇప్పుడు నాట్లు వేసుకొని కంటికి నిద్ర లేక తెల్లవారులు పురుగనక పుట్టనక పామనక తేలనక మేము అడవిల పట్టుక తిరుగుతా కూడా నీళ్లు వారతలేవు సార్. మాకు నీళ్లు కావాలా, కరెంటు కావాలి, అంతే. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.6 టీఎంసీలు కాగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 3.7 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 0.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాల్సి ఉంది. ప్రస్తుత యాసంగిలో జూరాల కుడి ఎడమ కాలువల ద్వారా 34,346 ఎకరాలకు ఏప్రిల్ 15 వరకు సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ విడుదల చేసిన షెడ్యూల్లో ఉంది. దాంతో అధికారుల ప్రకటనలు నమ్మిన ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడంతో వారాబందీగా వారానికి 4 రోజులు నీటిని విడుదల చేస్తున్నారు. గత 2 వారాలుగా 4 రోజులకు బదులుగా 3 రోజులు, ఒక్కోసారి 2 రోజులే నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దాంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఏప్రిల్ 15 వరకు నీటి విడుదలపై అధికారులు చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. అధికారులకు నీటి విడుదలలో సరైన ప్రణాళిక లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. మన జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యము 9.6 టీఎంసీ. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ అనేది 3.7 టీఎంసీ. అయితే మనకు రిజర్వాయర్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల దీని మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఆధారపడి ఉన్నాయి. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ ఆధారపడి ఉండడం వల్ల మనకు వేసవిలో అంటే వరద సమయం దాటిపోయిన తర్వాత ఇన్ఫ్లోస్ అనేది తగ్గిపోతాయి. మనకు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తక్కువ ఉండడం వల్ల నీటి అవసరాలకు తగ్గట్టుగా మనకు నిల్వ లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. 5 ఎకరాలు వేసిన సార్. నేను కూడా 2 లక్షల రూపాయలు అయింది ఇప్పుడు నాకే పెట్టుబడి. నేను మళ్ళీ సొంతము చేతి డబ్బు వడ్డీకి తెచ్చుకొని కూడా పెట్టుకొని మళ్ళీ కలుపులు కూలలు దొరకకపోతే కూడా నేనే తీసుకున్నా. ఇట్లా 24 గంటలు చేను కానే ఉండాలి అడవినే. మాకు ఈ నీళ్ళ పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. మాకు న్యాయం చేయాలి చూడు సార్. ఎవరైనా ఏ సార్ వచ్చినా కూడా మాకు న్యాయం చేసేది కావాలా. ఇప్పుడు ఈ నెల దినము నీళ్ళు ఇడిపియాలి. మాకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే మేము నాటేయకుంటే వద్దులే అనుకొని ముదురుకొని కూర్చుంటుంటే అన్ని దిక్కులా లాస్ అయినాం సార్. మాకు న్యాయం చేయాలి. ఎంతవరకైనా డ్యామ్ల నీళ్ళు లేకుండా. జూరాల ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీటి అవసరాల కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాగు, తాగునీటి కోసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇరిగేషన్ శాఖ మంత్రి శివకుమార్ను ఫిబ్రవరి 6న ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కలిసి కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి 4 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించినట్లు ఆర్భాటంగా ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఏదో సాధించినట్టు గొప్పగా ప్రచారం చేసుకుంది ప్రభుత్వం.
అయితే 2 నెలలు కావస్తున్న నారాయణపుర ప్రాజెక్టు నుండి జూరాలకు ఇప్పటికీ చేరుకుంది కేవలం 0.45 టీఎంసీలు మాత్రమే. ఈ యాసంగిలో జూరాల ద్వారా సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయితే అధికారులు మాత్రం అరకొరగా నీటిని విడుదల చేస్తూ పంటలకు పూర్తి స్థాయిలో నీరు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో ఆయకట్టు పంటలకు సాగునీళ్లు అందని పరిస్థితి తలెత్తింది. దీంతో కళ్ల ముందే పంట ఎండిపోతుంటే రైతులు తలడిల్లిపోతున్నారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేసినా ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ చేను వచ్చేసి మేము గుత్తకేసుకున్నాం సార్. ఎకరకు వచ్చేసి 12,000, మళ్ళీ పెట్టుబడులు వచ్చేసి ఒక 30,000 దాకా అయిన ఎకరకి. నీళ్ళు కట్టుకున్నామంటే నీళ్ళు పరిస్థితి ఇట్లా ఉంది. వాళ్ళు 3 రోజులు ఇస్తామని చెప్పి 3 రోజులు పోయి ఇప్పుడు 2 రోజులు ఇస్తున్నారు. నీళ్ళు పారడం లేదు, చేను ఎండిపోతుంది సార్ మా పరిస్థితి ఇది. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రకటనలకు వచ్చిన నీటికి పొంతన లేకుండా ఉందని రైతులు చర్చించుకుంటున్నారు. కర్ణాటక సర్కార్తో మాట్లాడి రైతుల కోసం ఏదో సాధించినట్టు బిల్డప్లు తప్ప మరేం లేదంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలపై సర్వే చేసి పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.